మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు వచ్చేసి ఈరోజు ఏబిఎన్ ఛానల్ గురించి ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే చేశారనమాట. సో ఏబిఎన్ ఛానల్ని ఈరోజు నుంచి బహిష్కరిస్తున్నాము అని ఆయన కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని రోజుల కిందట వచ్చేసి ఏబిఎన్ ఛానల్కి సంబంధించి వెంకటకృష్ణరావు డిబేట్లో వచ్చేసి ఎమ్మెల్సీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ గారు వచ్చేసి వెలకంపల్లి రవీందర్ గారు వచ్చేసి ఒక ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఆ యొక్క ఈవెంట్లో వచ్చేసి వెంకటకృష్ణారావు ఆయనపై కూడా కొంచెం సీరియస్ అయినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. సో దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసాము. సో దానిపై కూడా ఎప్పటికీ కూడా ప్రకటన రాకపోవడంతో వచ్చేసి ఈరోజు నేడు కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఆ యొక్క ఏ ఈవెంట్కైనా కానీ ఏబిఎన్కి సంబంధించిన డిబేట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా పాల్గొనకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏ యొక్క ఈవెంట్లో కూడా ప్రెస్ మీట్లో ఏదైనా ఏర్పాటు చేసినా కూడా ఆ యొక్క ఈవెంట్కి వచ్చేసి ఆ యొక్క ప్రోగ్రామ్కి వచ్చేసి ఏబిఎన్ ఛానల్ని కూడా పిలవద్దండి అనే ఛానల్ని అయితే బహిష్కరిస్తున్నాము అనేది కూడా కామెంట్లు అయితే తెలియజేశారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారన్నమాట, పేపర్ స్టేట్మెంట్. సో దీనిపై మరి ఏబిఎన్ ఛానల్కి సంబంధించి అధినేతలు ఏ విధంగా స్పందిస్తారైతే మనం చూడాలి. సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు మనం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదేనా లేకుంటే ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. ఈ యొక్క వీడియోపై నచ్చితే అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.